హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైపకుర్రాడు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక మంచి హర్రర్ స్టోరీ అయితే చెప్పబోతున్నాం. అది స్టోరీ ఏంటంటే ఆ, పూర్తిగా విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్టోరీ అనేది నిజానికి ఇద్దరు ఫ్రెండ్స్ శ్మశానం దగ్గరికి వెళ్ళి సిగరెట్ తాగుతుంటే సడన్ గా దయ్యం వస్తే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేస్తారు అనేది ఈ స్టోరీ. పూర్తిగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? రమేష్, జగన్ అని ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. బాగా మంచి ఫ్రెండ్స్. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరోజు సాయంత్రం పూట మాట్లాడుకుంటూ ఉన్నారు. సరదాగా గడిచిపోయింది. ఆ రోజు సాయంత్రం ఇద్దరు కలిసి సిగరెట్ తాగారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. అయితే రమేష్ మాత్రం ఏదో ఫోన్ వచ్చి టౌన్కి అయితే వెళ్ళవలసి వచ్చింది. అలా అతను టౌన్కి వెళ్ళి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు. ఒళ్ళు అంతా గాయాలయ్యాయి, రక్తం కారిపోతూ ఉంది. అప్పుడే రాత్రి 8 గంటలకి హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత జగన్కి కాల్ చేశాడు. అరే, ఇలా యాక్సిడెంట్ అయిందిరా, ఇంటికి వచ్చాను అని అన్నాడు. జగన్ కొంచెం టెన్షన్గా ఇంటికి వచ్చి, ఏంట్రా ఏమైంది, ఎక్కడ పడ్డావు ఏంటి అని అడిగాడు. అడిగిన తర్వాత ఏం లేదురా, ఇలా బైక్ స్కిడ్ అయి పడ్డాను అని చెప్పాడు. సరే, మళ్ళా ఇంకేంటి, తిన్నావా, టాబ్లెట్లు వేసుకున్నావు అని జగన్ అయితే అడిగాడు. రమేష్, తిన్నాను రా, టాబ్లెట్ వేసుకున్నాను, నోరు అంతగా బాగోలేదు, అలా బయటికి వెళ్ళొద్దామా అని అన్నాడు. రే, నీకు చేతులకి తలకి గాయాలు అయ్యాయిరా, దెబ్బ తగిలింది కదా, రెస్ట్ తీసుకో, ఈ ఒక్కరోజు పోకుంటే ఏం కాదులే అని జగన్ అన్నాడు. లేదురా, వెళ్దాం అంటూ రమేష్ అన్నాడు. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను కొట్టుకెళ్ళి వస్తాను అని చెప్పి కొట్టుకెళ్ళి 2 సిగరెట్లు అయితే తీసుకున్నాడు. తీసుకొని కాల్ చేశాడు. అరే రారా రోడ్డు మీదకి అని చెప్పి. ఇక్కడ రమేష్ వస్తున్నారా అని చెప్పి ఆ గాయాలతో జగన్ దగ్గరికి వెళ్ళాడు. జగన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జగను రమేష్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ అలా ఊరు బయటికి ఎత్తి వెళ్ళారు. ఊరు బయటికి వెళ్ళగానే ఆ ఊరి బయట ఉన్నది శ్మశానం. ఆ శ్మశానం బయట నిలబడి ఇద్దరు సిగరెట్ తాగుతూ ఉన్నారు. ఆ సిగరెట్ అంటియగానే ఏదో పిలుస్తున్నట్లు చప్పుడ్లు ఇలా విచిత్రంగా వాళ్ళకైతే అనిపించాయి. అరే, ఎవరో పిలుస్తున్నట్లు ఉంది చూడరా అని రమేష్ అయితే అంటున్నాడు. లేదురా, నాకెవరు అలా పిలిచినట్లు నాకేం అనిపించలేదు అంటూ జగన్ అంటున్నాడు. లేదురా, నిజం ఎవరు పిలుస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని రమేష్ అంటున్నాడు. ఏమరా బాబు, ఇది అసలే శ్మశానం, నీకు ఇక్కడే ఎవరో పిలుస్తున్నట్లు నీకు అనిపిస్తుందా? త్వరగా తాగు, ఇంటికి వెళ్దాం, అసలే నీ ఒంట్లో నుంచి రక్తం కారుతుంది గాయాలం పడి అంటూ జగన్ అన్నాడు. అవునరా, నిజమే అని చెప్పి ఇద్దరు గబగబా సిగరెట్లు అయితే తాగుతూ ఉన్నారు. సిగరెట్లు తాగుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఎవరో పిలుస్తున్నట్లు మళ్ళీ వినిపించింది. ఈసారి జగన్ కూడా వినిపించింది. అరే, ఎవరో పిలుస్తున్నట్టున్నారా అని రమేష్తో అంటే, ఇందాకటి నుంచి అదే కదరా బాబు నేను చెప్తున్నది, ఎవరు మనల్ని పిలుస్తున్నారు, అదే కదా నేను చెప్తున్నది అనేసి రమేష్ కూడా అన్నాడు. ఎవరైనా ఇలా ఊరు బయట కదరా, ఇలా బాత్రూమ్కి ఏమైనా వచ్చుంటారేమోలే అనేసి జగన్ అంటున్నాడు. సరేలేరా, అయిపోయిందా అంటూ రమేష్ అడిగాడు. ఎక్కడా, సగమేరా, ఇంకా సగం సిగరెట్ ఉంది, అసలే 12 రూపాయల సిగరెట్, ఊరికి వస్తాయి డబ్బులేంటి, పూర్తిగా తాగేసి వెళ్దాం అని జగన్ అన్నాడు. సరే తాగు, నీది ఉందా, అప్పుడే తాగేసేవారా అంటే జగన్ అనడంతో, లేదురా, నాకు తాగాలని లేదు, ఏదో అలా మైండ్ పని చేయక నేను అలా అడిగాను, కార్పొరేషన్ నేను అని అన్నాడు. సరే అయితే, ఆ మాట చెప్పగానే ఆ శ్మశానం బయట నుంచి ఎవరో ఒకరు నిలబడి వాళ్ళ వైపు చూస్తున్నట్లుగా ఆ ఇద్దరికి కనిపించింది. అరే, అక్కడ చూడరా, ఎవరో నిలబడి మన వైపు చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని జగన్ అంటున్నాడు. అవునరా, నాకు కనిపిస్తుంది, నిజానికి మనిషా లేకపోతే ఏమైనా దయ్యమా అంటూ ఒకరి ముఖాలు ఒకటి చూసుకుంటూ భయంతో అక్కడి నుంచి వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వేసే అడుగులు అక్కడే ఉన్నాయి, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళటం లేదు, వెనక్కి కదలటం లేదు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లో. కానీ జగన్ దగ్గర సిగరెట్ ఇంకా ఉండడంతో జగన్ మాత్రం ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా
బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే, రేయ్ నన్ను ఒక్కడిని వదిలేసి నువ్వు ఎలా వెళ్తున్నావేంట్రా అంటూ రమేష్ అంటున్నాడు. నా చేయి పట్టుకోరా, త్వరగా రా అని చెప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత రమేష్ చేతికి తగిలిన గాయం నుండి రక్తం కారిపోతూ ఉంటే, ఆ రక్తం ఆ శ్మశానంలో పడుతూ ఉంటే ఒక దయ్యం వచ్చి ఆ నేలపడ్డ చుక్కల్ని, ఆ రక్తపు చుక్కల్ని మాంతం తన నాలుకతో నాకిస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన ఇద్దరు ఒక్కసారి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. అంతే తెల్లారేసరికి వాళ్ళిద్దరికి ఫుల్గా ఫీవర్ వచ్చింది. అసలు ఇది నిజమా, కలనా, లేకపోతే మేమేమైనా ఊహించుకున్నామా అనేసి ఇద్దరు భ్రమపడ్డారు. అయితే మరుసటి రోజు రాత్రి 9 గంటలకి రమేష్ గాయాలతో శ్మశానం దగ్గరికైతే వెళ్ళాడు. జగన్ కాల్ చేశాడు, రే ఎక్కడున్నావు అంటూ. రమేష్ మాత్రం, రే సిగరెట్ తాగడానికి ఇలా శ్మశానం దగ్గరికి వచ్చానురా అని అన్నాడు. రే నీకేమైనా బుద్ధి ఉందారా, నిన్న ఏం జరిగిందో చూసావు కదా, మళ్ళీ ఎక్కడ ఎందుకు వెళ్ళావురా అక్కడికి అంటూ తెగ తిడుతూ ఉన్నాడు. ఏమోరా, నిన్న అసలు నేను అది నిజమో అబద్ధమో కూడా నాకు అర్థం కావడం లేదు. సో ఆయన ఈ కాలంలో దయ్యాలు బుట్టలు ఏంటి అనేసి అంటూ ఉన్నాడు. నువ్వు ఉండు, నేను వస్తున్నా అక్కడికి ఆగు అని చెప్పి జగన్ కూడా పరిగెత్తుకుంటూ శ్మశానం దగ్గరికి వెళ్ళాడు. రారా బాబు అని పిలుస్తూ ఉంటే రమేష్ మాత్రం, లేదురా నన్ను ఎవరో పిలుస్తున్నారు, నేను లోపలికి వెళ్ళాలి అని అంటున్నాడు. కానీ రమేష్ మాత్రం ఆ మాట చెప్తూ ఉంటే జగన్కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగోలా చేయి పట్టుకొని అలా బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత జగన్ రాత్రి అంతా రమేష్కి కాపలాగా కొడుతున్నాడు. రమేష్ మాత్రం అర్ధరాత్రి టైంలో లేచి, రే నన్ను శ్మశానంలో ఎవరో పిలుస్తున్నారా, నేను వెళ్ళాలరా, నన్ను విడిచిపెట్టరా అని అంటున్నాడు. నోరు మూసుకొని కూర్చోరా, ఇంకోసారి ఇలా మాట్లాడితే నీ చెంప పగులుద్ది, ఏంటి ఎటకారంగా ఉందా నీకు, శ్మశానాలకి వెళ్ళి ఏం చేస్తావురా, ఇంట్లో ఉండు అని అంటున్నాడు. అప్పుడే రమేష్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఏంట్రా ఏమైంది అని అడిగితే జరిగిందంతా చెప్పారు. సెకండ్ ఆలస్యం చేయకుండా ఊర్లో ఉన్న ఒక మాంత్రికుడు అంటే పూజారి లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఒక తాయెత్తు కట్టించారు. ఆ తాయెత్తు కట్టించిన తర్వాత రమేష్ నార్మల్ స్టేజ్కి అయితే వచ్చాడు. జగన్ మాత్రం ఆ స్వామీజీ, స్వామి ఎవరు ఆ దయ్యాలు మా వాడి చుట్టేందుకు తిరుగుతున్నాయి అని అడిగితే ఆ స్వామీజీ ఒకటే మాట అన్నాడు, చూడు బాబు, మీరు ఏదో గొప్ప ఘనకార్యం చేశారని అనుకుంటున్నారు. మీరు వెళ్ళింది శ్మశానం, అది కూడా అబ్బాయి ఒంటి మీద గాయాలతో రక్తం కారుతున్న అలాగే వెళ్ళాడు. ఇది మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ శ్మశానంలో తీరని కోరికలతో చనిపోయిన మనుషులు ఉన్నారు, ప్రేతాత్మలుగా తిరుగుతున్న దయ్యాలు ఉన్నాయి. అలాంటి ఒక దయ్యం మీ వాడి రక్తం రుచి చూసింది. వాడి ప్రాణం పోయేంత వరకు ఆ దయ్యాలు అతన్ని వదిలేయవు. అందుకే నేను ఒక తాయెత్తు కట్టాను. అది ఆ తాయెత్తు అతనికి తెగిపోకుండా చూసుకోండి. ఒక పొరపాటున అది తెగిపోతే మీ వాడిని ఎవరు కాపాడలేరు. రోజు పిచ్చిపట్టి వాడిలాగా తయారయ్యి ఆ దయ్యాలకి ఆహుతవుతాడు, జాగ్రత్త అంటూ ఆ స్వామీజీ అయితే ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ విషయం చెప్పిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్, జగను అందరూ అతన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవడం మొదలుపెట్టారు. చూసినారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే విన్నారు కదా. స్టోరీ ఎంత హర్రర్గా ఉంది, ఎంత భయంకరంగా ఉన్నదో విన్నారు కదా. నిజానికి ఇద్దరు ఫ్రెండ్స్ సాహసం అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇది రియల్గా జరిగిన స్టోరీ, రీసెంట్గానే జరిగింది. ఇది నేనైతే ఊరు అయితే చెప్పలేను, కానీ పేర్లు అయితే చెప్పలేను, కానీ మన ఊరికి దగ్గరలోనే ఇది జరిగేది. రాత్రి టైంలో ఫ్రెండ్స్కి ఏం చేయాలో అర్థం కాక ఇది స్టోరీ అయితే ఉన్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మళ్ళీ కొత్త స్టోరీతో మీ ముందుకు అయితే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోలని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.